సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నే వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో దయచేసి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎప్పుడు మంచి మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను, అది నా ప్రామిస్. ఓకే, నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759. ఈ ఒక్క నెంబరే మాది. దయచేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఏది ఫేకా ఏది రియలా ఎవరైనా డబ్బులు అడిగితే టెలిగ్రామ్లో గట్ట ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఏది ఫేకా ఏది రియల్ అనేది తెలుస్తుంది. ఓకేనా, స్కామర్స్ నుంచి జాగ్రత్త. స్టిల్ మీరు స్కామ్కి గురైతే మాత్రం ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, మీ జాగ్రత్త మీరు ఉండాలి. ఈ ఒక్క నెంబరే మంది సేవ్ చేసుకోండి. నెక్స్ట్ రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతున్న గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ఎఫ్ఐఐ డిఐ డేటా చూస్తే నిన్న కూడా చెప్పాను, బయింగ్ జరగట్లేదు, మేజర్గా బయింగ్ రావట్లేదు, బయింగ్ జరగట్లేదు. మీరు ఇక్కడ క్యాష్ మార్కెట్ చూడండి ఒకసారి. క్యాష్ మార్కెట్ ఏకం చచ్చిపోయింది. క్యాష్ మార్కెట్ ఏకం మరీ దారుణంగా ఉంది. క్యాష్ మార్కెట్ మీరు చూస్తే ఇగో సెప్టెంబర్ 27 నుంచి క్యాష్ మార్కెట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో ఎప్పుడైతే ఫాల్ వచ్చిందో, క్యాష్ అంటే ఏంటి, స్టాక్స్లో అబ్జర్వ్ చేయండి. కంటిన్యూగా అన్ని మేజర్ స్టాక్స్ అన్ని సెల్లింగే జరుగుతున్నాయి. మీకు కనబడుతుందా? ఇది ఎఫ్ఎఫ్ఐ క్యాష్లో చూడండి, ఇగో మొత్తం క్రోడ్స్లో మైనస్లో ఉంది. మొత్తం ఇంకా బీరిషే మార్కెట్లో ఉంది. అంటే బీరిష్ మార్కెట్ పడిపోవట్లేదు, సెల్లింగే చేస్తున్నారు. నిన్న సెల్ చేశారు, ఈ రోజు 2000 క్వాంటిటీ సెల్ చేశారు. అంటే క్యాష్లో ఉన్న మార్కెట్ మొత్తం స్టాక్స్లో ఉన్న డబ్బులన్నీ తీసి వేరే వేరే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఇండియన్ మార్కెట్ నుంచి తక్కువ ఇండియన్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇప్పుడు. ఈ బికాస్ ఆఫ్ దిస్ చేంజెస్ క్లియర్ కట్గా అర్థమైపోతున్నాయి. అది ఇప్పుడు ఇక్కడ కూడా మన ఇండెక్స్ కూడా చూస్తే 333 అంటే 333 సిఆర్ మైనస్ అయింది. నిన్నటి మీద సగం. నిన్న ఏదో బయింగ్ ఏదో చిన్నది వచ్చింది, దానిలో సగం ఎగిరిపోయారు. ఓవరాల్ గా చూస్తే మొత్తం మార్కెట్లో ఏంటంటే ఒక బీరిష్ ప్రెషర్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం బయర్ ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు, అదే కనబడుతుంది. ఆ రెండు మీరు అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఏం చేసిందో చూస్తే, మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయింది ఈ లెవెల్ ధర ఎక్కడ 2020 ఇక్కడ ఇది ఓపెన్ అయిన పొజిషన్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ మార్నింగ్. ఆ తర్వాత ఇక్కడ నుంచి మార్నింగ్ ఓపెన్ అవడం అంటే డోజీ క్యాండిల్ లాగా ఓపెన్ అయింది. ఎవరి డెసిషన్ కన్ఫర్మ్ కాదు. దాని మార్కెట్ పైకి వెళ్ళింది, షార్ప్ ఇదే లెవెల్ ద రిజెక్షన్ తీసుకుంది. షార్ప్గా ఒక పెద్ద రెడ్ క్యాండిల్లో కిందకు వచ్చింది. నేను అన్నాను ఈ లో కానీ బ్రేక్ అయితే మీరు పుట్టు ప్లాన్ చేయొచ్చు అని కూడా గ్రూప్లో చెప్పాను, ప్లాన్ చేయొచ్చు అని. ఈ లో కింద క్లోజింగ్ రావాలి, క్లోజింగ్ వస్తే మీరు దీని కింద పుట్టు ప్లాన్ చేయొచ్చు అని చెప్పాను. సేమ్ అదే జరిగింది. టిల్ ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు 51,233 ఇక్కడ వరకు టార్గెట్, కానీ ఈ లెవెల్ కింద అయితే మనకు పుట్టు అయితే మంచి ట్రేడ్ ఇచ్చింది. అది కూడా నేను చెప్తాను. నిఫ్టీ కూడా మంచి ఫాల్ అయితే వచ్చింది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏంటన్నా పరిస్థితి, 1 డే టైం ఫ్రేమ్లోకి రండి. మార్కెట్ చాలా రోజులు ఇప్పుడు మార్కెట్కి ఉన్న టైము, మార్కెట్ ఈ కింద వరకు రావాలి. మార్కెట్కి చాలా రోజులు టైం పాస్ చేసింది. ఇది బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి చూపిస్తాను ఒకసారి, మీరు అర్థం చేసుకోండి. ఓకే, మార్కెట్ చాలా రోజులు అంటే మార్కెట్ సింపుల్గా ఇక్కడ నుంచి ఈ లెవెల్ దా టైం పాస్ చేసింది, కొద్ది కిందకి వచ్చి షార్ప్ బయింగ్ వచ్చింది. ఓకే, ఇక్కడ టైం పాస్ చేసింది, మళ్ళీ షార్ప్గా ఫాల్ వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చింది ఈ రేంజ్లో బాగా టైం పాస్ చేసింది. ఇప్పుడు ఈ రేంజ్లో టైం పాస్ చేస్తుంది, సూపర్, బాగానే ఉంది. నేను కోరుకుంటుంది ఫస్ట్ నుంచి 52,500 దీనిపైన కానీ క్లోజింగ్ వచ్చేస్తే బాగున్ను అని కోరుకుంటున్నాను. అవ్వట్లేదు. పాయింట్ మార్కెట్ గ్రీన్ వచ్చింది, 2 రోజులు రెడ్ క్యాండిల్స్ వచ్చాయి, విత్ మంచి స్ట్రెంత్తో వచ్చింది, బాగానే ఉంది. నెక్స్ట్ ఈ లో కానీ బ్రేక్ అయిపోతే, ఎందుకు ఈ లో అంటున్నానంటే, ఈ లో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ లో అబ్జర్వ్ చేయండి. నేనేం చెప్తున్నాను, ఎన్నిసార్లు సపోర్ట్ తీసుకుందో చూడండి. ఫస్ట్ ఈ క్యాండిల్ రిజెక్షన్ అయ్యింది, ఇక్కడ ఈ లో దగ్గర అయిపోయింది. తర్వాత 1 2 3 ఈ రెడ్ క్యాండిల్తో 3 క్యాండిల్స్. దాని తర్వాత చూడండి గ్రీన్ క్యాండిల్, రెడ్, మళ్ళీ గ్రీన్ రెడ్. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్యాండిల్ ఈ లో దగ్గరకు వచ్చే కానీ లో కిందకి క్లోజింగ్ రావట్లేదు. అట్ ద సేమ్ టైం పైన కూడా ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ పైన మొన్న దీనిపైన నిన్న ఎస్టర్డే దీని పైకి వెళ్ళింది, కానీ దీని కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. పైకి వెళ్ళింది, క్లోజింగ్ కింద ఇచ్చింది.
ఈరోజు క్లోజింగ్ కింద ఇచ్చింది, పైన క్లోజింగ్ ఇవ్వట్లే, అక్కడ 52,000 పైన క్లోజింగ్ రావట్లే, పైకి వెళ్ళిపోతుంది కానీ కిందకి లాగేశారు. సో పైన ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, అంటే కింద ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మార్కెట్. ఇది బ్రేక్ అయితే ఇప్పుడు ఇమీడియట్గా మార్కెట్ ఎక్కడికి వస్తుంది తెలుసా? ఈ లెవెల్ దగ్గరకు వస్తుంది. ఎక్కడ? 50,500. ఇది కన్ఫర్మ్గా టెస్ట్ చేస్తుంది ఈ లెవెల్ 50,500లో కూడా. అంటే బయర్కి ఛాన్స్ ఇచ్చారు కదా, మీరు తీసుకెళ్ళండి అని. బయర్ తీసుకెళ్ళాడు, ఇప్పుడు టెస్ట్ చేస్తారు బయర్కి. 50,500 దగ్గర కూడా బయర్ ఉన్నాడా, బయర్కి కెపాసిటీ ఉందా లేదా అని. 50,500 అది కూడా బ్రేక్ అయింది అనుకో, దాని కింద ఇంక మార్కెట్ కిందకే ఎక్కడి వరకు 49,700 వరకు. ఓకే, ఇది డౌన్ సైడ్. అప్ సైడ్ నాట్ కన్ఫర్మ్గా షోర్ అని చెప్పను, బట్ 52,000 దాటి పైన క్లోజింగ్ వస్తేనే, గ్రీన్ కలర్ క్యాండిల్తో క్లోజింగ్ వస్తే వీ విల్ గో ఫర్ అప్ సైడ్, లేకపోతే లేదు. సింపుల్, చాలా సింపుల్ లాజిక్. అప్ సైడ్ మనం కూర్చోం, నీకు మార్కెట్ అంతా వరస్ట్గా ఉంటే అప్ సైడ్ అలా కూర్చుంటాం లాజిక్ లేకుండా, అదనమాట. ఓకే, పాయింట్ చాలా సింపుల్. ఇప్పుడు రేపు నేను ట్రేడ్ చేయాలనుకున్నాను అనుకో, 51,013 ఇది కీ లెవెల్, ఇది అబ్జర్వ్ చేయి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, రేపు ఓపెన్ అవడం ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఏదైనా ఓపెన్ అయ్యి ఈ లెవెల్ కిందకు వస్తే 51,013 ఈ లెవెల్ కిందకు వస్తే, అంటే 51,000 అనుకోండి రౌండ్ లెవెల్. సో దీని కిందకు వస్తే ఇక్కడ మనం పుట్టి ప్లాన్ చేస్తాం పి. ఓకే, దీని కింద 15 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ రావాలి, క్లోజింగ్ ప్రాపర్ మంచి క్యాండిల్ క్లోజింగ్ వస్తే మనం హ్యాపీగా దీని కింద ఒక పుట్టి ప్లాన్ చేస్తాం. ఇంకా అదే ఫ్లోలో బ్రేక్ అయ్యి వెళ్ళిపోతే 50,500 కూడా బ్రేక్ అయ్యి వెళ్ళిపోతే దీని కింద కూడా 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చేస్తే ఫాస్ట్గా మొమెంటంలో యూ విల్ గో విత్ ద ట్రేడ్, ఫ్లోలో వెళ్ళిపోతాం. బట్ మార్కెట్ ఒకవేళ ఓపెన్ అవడం స్లోగా ఓపెన్ అయ్యి ఇలా టైం పాస్ చేసి ఇక్కడ టైం పాస్ చేసి దెన్ ఇది బ్రేక్ చేసింది అనుకో, సేమ్ ఇక్కడ కూడా 50,500 కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్లో మళ్ళీ ఇక్కడ ఒక పుట్టి ప్లాన్ చేస్తాం పి. ఓకే, బాగా చెప్పింది జాగ్రత్తగా వినండి. మార్కెట్ ఓపెన్ ఇలా టైం పాస్ చేసి 50,500 బ్రేక్ అయితే 15 minutes క్యాండిల్ క్లోజింగ్ రాగానే ఇక్కడ ఒక పుట్టి ప్లాన్ చేస్తాం పి. ఓకే, ఎప్పుడు టైం పాస్ చేసి అదే మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ అప్ ఓపెన్ ఫ్లోలో పడిపోయింది అనుకో, దాని 51,000 దగ్గర పుట్టి ప్లాన్ చేస్తాం 51,013. దీని కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ రాగానే క్యాండిల్ స్ట్రెంత్ బట్టి, క్యాండిల్ పెద్దది వాల్యూమ్తో బాగా పడుతుంది అంటే ఇక్కడే పుట్టి ప్లాన్ చేస్తాం, దాన్ని రైడ్ చేస్తాం. రైడ్ అంటే పుట్టి ప్లాన్ చేసి దాన్ని అలా, అంటే ఎంతవరకు పడుతుందో మార్కెట్ని అంతవరకు ఎంజాయ్ చేస్తాం. మార్కెట్ టైం పాస్ చేస్తుంది, మీకు తెలిసిపోద్ది. టైం పాస్ అంటే వెళ్దు మార్కెట్, వెళ్ళే అన్నా వెళ్దు, టైం పాస్ చేస్తుంది. అలాంటి టైం పాస్ మార్కెట్ టైం పాస్ చేస్తూ 51,013 బ్రేక్ అయింది అంటే అక్కడ ప్రీమియం కూడా పెరగదు. సో అక్కడ మనం పుట్టి ప్లాన్ చేయం, అప్పుడు పి అయితే ప్లాన్ చేయను నేను, అప్పుడు 50,500 కింద పుట్టి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇది పుట్టు. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ సెల్లర్లందరినీ ట్రాప్ చేస్తూ మార్కెట్ షార్ప్గా పైకి వెళ్ళింది అనుకో, 52,000. ఓకే, 52,000 పెట్టుకో. 52,000 పైన జోన్ ఏమో కరెక్ట్ లెవెల్ చెప్పాలంటే 52,200 ఈ లెవెల్, ఈ జోన్. దీనిపైన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఫాస్ట్గా అప్ సైడ్ మూమెంటం ఇస్తూ 52,200 పైన కానీ క్లోజింగ్ వచ్చింది అనుకో, 15 minutes క్యాండిల్ ఒక్కటి మంచిగా మళ్ళీ వచ్చే రోజుల్లో మార్కెట్ అప్పే, ఇంకా అప్పుడు బయింగ్ ప్రెషర్ కనబడుతుంది. అప్పుడు బయింగ్ అన్ని బయింగ్ జరుగుతాయి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత 52,200 బ్రేక్ అయితే ఇంకా అప్పుడు మీకు అన్ని కనిపిస్తాయి. ఓకే, అప్పుడు వరకు అప్ సైడ్ అయితే లేదు. నెక్స్ట్ నిఫ్టీ 50 వన్ డే టైం ఫ్రేమ్లోకి రండి. నిఫ్టీ 50 కొద్దిగా బాగా వీక్గా కనబడుతుంది నాకైతే ప్రజెంట్. మార్కెట్ ఏమైంది, షార్ప్గా పైకి వెళ్ళింది, కరెక్షన్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది, కరెక్షన్ తీసుకుంది, పైకి కనబడుతుందా? ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ టైప్ ప్యాటర్న్ కనబడుతుందా? ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుందా లేదా నాకు తెలీదు, చూడండి. సో మార్కెట్ ఈ రేంజ్ వరకు ఈజీగా వస్తుంది, 24,000 దాకా మార్కెట్ వాంట్ టు కమ్. మార్కెట్ టెస్ట్ చేయాలి, మార్కెట్ 24,000 దగ్గర బయర్ ఉన్నాడో లేదో మార్కెట్ టెస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్లో పాయింట్ మనం ఎక్కడెక్కడ పుట్ ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చూస్తే మార్కెట్ మంచిగా చాలా మంచి క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చి కింద క్లోజింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇమ్మీడియట్ సపోర్ట్ ఏమో ఈ లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ నేను జస్ట్ 24,000 పెట్టుకుంటా, అదే రౌండ్ లెవెల్, బట్ 24,100 పెట్టుకుంటున్నాను. ఓకే,
సో నెక్స్ట్ వచ్చేది 24,100 సపోర్ట్. సో ఈ డౌన్ బ్రేక్ అయిపోతే 24,100 తీసుకుంది. రెసిస్టెన్స్ ఇప్పుడు మార్కెట్కి ఏమైపోయింది, ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోయింది, దాని తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్, దాని తర్వాత ఇది ఒకటి. ఇవి రెసిస్టెన్స్లు అయిపోయాయి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇగో క్లియర్గా రేపు మార్కెట్ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది, గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది, చూద్దాం. బట్ పాయింట్ మార్కెట్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది, ఇలా షార్ప్గా పడింది, మళ్ళీ టైం పాస్ చేసింది, పడింది. పడినప్పుడు తెలిసిపోద్ది, నేను చాలాసార్లు చెప్పాను, పడినప్పుడు ప్రెషర్తో పడుతుంది, వెళ్ళినప్పుడే టైం పాస్ చేసుకుంటూ వెళ్తుంది. అది మీకు ఎలాంటి చిరాకు వస్తుంది పైకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు పాయింట్ 24,400లో ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్కెట్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. దీని కింద 15 మినిట్స్ క్యాండిల్, ఈసారి మాత్రం 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే మీరు 24,100 వరకు ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ 400 to 100, 300 పాయింట్స్ ఇక్కడ ఒక ట్రేడ్ అవుద్ది, 300 పాయింట్స్ ట్రేడ్ అవుద్ది. అందులో కనీసం మీరు 50-60 పాయింట్స్ క్యాప్చర్ చేసినా సరిపోదు. ఎక్కడ 24,400 దగ్గర 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే డబుల్ కన్ఫర్మేషన్తో వెళ్దాం. ఇక్కడ అప్ సైడ్ వెళ్ళాలి అనుకో, మీకు అప్ సైడ్ వెళ్ళాలి అనుకో, ఎక్కడ తెలుసు దొరికిపోతారు సెల్లర్లు. మార్కెట్ చూడు షార్ప్గా ఇక్కడ ఇక్కడ సెల్ ప్రైస్ వచ్చింది, దాని తర్వాత బయర్ పుష్ చేశాడు, దాని తర్వాత మార్కెట్ కొద్దిగా టైం పాస్ చేసింది, దెన్ మార్కెట్ కొద్దిగా ఇక్కడ టైం పాస్ చేస్తూ కిందకి వచ్చింది. ఒకవేళ రేపు ఈ సెల్లర్ అన్నోడు ట్రాప్ అవ్వాలి అంటే 24,650 దీనిపైన మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి. నేనేమంటున్నాను వినండి, ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవ్వాలి అంటే మార్కెట్ గ్యాప్ అప్ ఏదో టిడి పైకి వెళ్తూ 24,650 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజు, దానిపైన ఇంకొక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజు, అలా డబుల్ కన్ఫర్మేషన్తో క్లోజింగ్ టు అంటే మంచి క్యాండిల్తో క్లోజింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది అనుకో. అప్పుడు ఇక్కడ ఉన్న సెల్లర్ అందరూ భయపడతారు, ఈడు అందరూ భయపడతారు. అప్పుడు మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. నా కాల్ ఆప్షన్ ప్లాన్ 24,800 పైన ఉంటుంది, దీనిపైన కాల్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ సిఈ ఉంటుంది అండ్ దీనిపైన కూడా సిఈ ఉంటుంది 25,000 పైన. దీనిపైన కానీ మంచిగా క్లోజింగ్ వస్తే అది సూపర్, 25,000 పైన. ఆ పైన ఇక్కడ సిఈ ఇక్కడ సిఈ, బట్ పుట్టు మాత్రం 24,400 కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అండ్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్లోనే వెంటనే ఇక్కడ పీ ప్లాన్ చేస్తాను నేను, వెంటనే డౌన్ సైడ్ ఒక పుట్టు ప్లాన్ చేస్తాను. ఓకే, ఇది జస్ట్ నిఫ్టీ 50 అంతే. అండ్ ఈరోజు టెలిగ్రామ్లో కూడా నేను ఏం చూపించాను, ఏ లెవెల్ పెట్టాను అంటే ఇగో ఇక్కడ ఈ లెవెల్ పెట్టాను, మీకు చూపిస్తాను చూడండి. ఈ లెవెల్ ఈ మార్కెట్ వచ్చి ఇక్కడ షార్ప్గా పైకి వెళ్ళి ఇలాగ వచ్చింది కదా, ఈ లెవెల్ దాని నుంచి నేను ఇక్కడ వరకు, ఇది నా జోన్ అనమాట, టార్గెట్ జోన్. ప్రీవియస్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుని వెళ్ళింది కదా, ఇదే లెవెల్. టెలిగ్రామ్లో మీకు చూపిస్తాయి. ఇగో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 51,718 సేమ్. ఇగో 51,718, ఇగో ఇది 718, ఇగో ఇక్కడ 51,717, 718 అంటే ఎగ్జాక్ట్గా ఈ లో నేను పెట్టినప్పుడు మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ రివర్స్ తీసుకుంది. బట్ దీని కింద కానీ క్లోజింగ్ వస్తే మార్కెట్ కిందకి వస్తుందని నాకు తెలుసు. ఈ బయర్లు అందరూ ట్రాప్ అవుతారు కాబట్టి, సో అదే చెప్పాను. దీని కింద క్లోజింగ్ వస్తే పిఈ ప్లాన్ చేయమన్నాను. ఒకవేళ దీని లోపటే ఉండిపోయింది అనుకోండి, దీని లోపటే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ ఉండిపోయింది, నో ట్రేడ్ చేయొద్దు. బట్ ఇది వస్తుంది అన్నాను. ఎక్కడి వరకు మనం యూజువల్లీ నేను కింద ఇంకో సపోర్ట్ లెవెల్ పెట్టుకున్నాను. ఇగో 51,203, 51,202, 203 అర్థమైందా? ఎగ్జాక్ట్ ఈ లెవెల్ దగ్గర ఇక్కడే 203, ఇక్కడ వరకు ఇచ్చాను నేను. ఎందుకు ఇక్కడ వరకు పెట్టుకున్నా అంటే చెప్తాను కదా, ప్రీవియస్ సపోర్ట్ ఇది. ఒక రెడ్ క్యాండిల్ రాగానే నెక్స్ట్ ఇమ్మీడియట్గా గ్రీన్ క్యాండిల్ వచ్చి పైకి పుష్ చేసిన ఏరియా ఇది. సో ఇక్కడ ఒక బయర్ అన్నాడు ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఇచ్చాను. అక్కడ వరకు ఈజీగా మార్కెట్ అయితే వచ్చింది. ఓకే, సో ఆ ట్రేడ్ నేను గ్రూప్లో కూడా అప్డేట్ చేశాను మార్నింగ్ మార్కెట్లో. అండ్ నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో చూద్దాం. ఇగో ఇక్కడ చూడండి, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి అండ్ అంటే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది హెవీగా. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యూచర్లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో చూస్తే మీకు తెలిసిపోద్ది. నిఫ్టీ 50లో చూడండి, నేనేమంటున్నాను, బిగ్ ప్లేయర్ కోసం వెయిటింగ్. లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ అంటే ఓకే, మరి నాట్ ఏ హ్యూజ్ బిగ్ ప్లేయర్ బట్ ఓకే, కొద్దిగా కష్టపడ్డారు. తర్వాత షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ షార్ట్ బిల్డప్ మంచిగా పెద్దగా మంచి క్వాంటిటీస్ సెల్లింగ్ జరిగింది. బాగానే చేశారు. ఎలా అంటే ఒక డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ చేసినట్టు ఉంది ఇది. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 మినిట్స్లో చూడండి ఏమైందో. ఇగో షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు కొంతమంది, ప్రాఫిట్ బుకింగ్. తర్వాత షార్ట్ బిల్డప్
మళ్ళీ లాంగ్ బిల్డప్ వచ్చింది బట్ ఉపయోగం లేదు, మళ్ళీ క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్ వచ్చింది. సో వరుసగా చూస్తే మీరు షార్ట్ బిల్డప్ ఎక్కువ జరిగింది, క్లియర్ మార్కెట్ పడింది. అండ్ ఈ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే హెడ్జింగ్ చేయండి, హెడ్జింగ్లో బెనిఫిట్ ఉంది. A to Z కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ప్రెసెంట్ 14,000 రూపీస్ ఆఫ్ నడుస్తుందండి, ఆఫర్ ఉంది, దివాళీ ఆఫరు. ఒకసారి వెళ్ళి A to Z కోర్సు జాయిన్ అయిన వాళ్ళు ఎవరినైనా లేకపోతే ప్రీవియస్ A to Z కోర్స్ రిలేటెడ్గా స్టూడెంట్స్ ఒకసారి ఏం చెప్పారో వినండి. దివాళీ ఆఫర్ నడుస్తుంది, యూజువల్ ఇంత తక్కువకి రాదు, మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, A to Z మొత్తం ఎవ్రీథింగ్ ఉంటుంది మీకు. ఓకే, అదనమాట. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్ బాయ్.